నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, ఈ సెప్టెంబర్ నెలలో అసలు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది? పరిహారం ఏంటమ్మా? గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సిద్ధసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేవిర్వాజనేవతి శ్రీనామవిత్రయవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామని ఇప్పుడు మనం అనుకుంటున్నాము. తెలుసుకుందాం మరి ఏ విధంగా ఉండబోతున్నాయి. 1/9/2024, 30/9/2024. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మనకి మార్పులు చేర్పులు, గ్రహముల యొక్క మార్పు చేర్పులు మొట్టమొదటి తెలుసుకుందాం. 5వ తారీఖున బుధుడు సింహరాశిలోకి మారబోతున్నాడు. అదేవిధంగా 16వ తారీఖున యథావిధిగా రవి సింహరాశి నుంచి కన్యారాశిలోకి కన్యా సంక్రమణం జరగబోతోంది. అదేవిధంగా 19వ తారీఖున శుక్రుడు కన్యలో ఉన్న శుక్రుడు తులలోకి మారబోతున్నాడు. నెక్స్ట్ 24వ తారీఖున బుధుడు కన్యలోకి మారబోతున్నాడు, అంటే స్వక్షేత్రంలోకి రాబోతున్నాడు 24వ తారీఖున. ఇది గ్రహముల యొక్క సంచార వివరాలన్నమాట. అయితే ఏమిటంటే కనుక ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో అనేది మనం ఇప్పుడు పరిశీలించుకుందాం. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం. ఆ తర్వాత చూసినట్లయితే 5th హౌస్లో రాహువు, అది కూడా దోషమే. 6th 7th హౌస్లో గురువు, ఆ తర్వాత అష్టమ కుజుడు. ఇంకా అంతకంటే గొప్ప దోషం ఇంక ప్రపంచంలో ఉండదు. నవమంలో చూస్తే బుధచంద్రుల కలయిక, దశమంలో రవి, ఏకాదశంలో కేతువు శుక్రుడు, ఇవన్నీ ఓకే అమ్మా. కానీ అష్టమ కుజుడు, అర్ధాష్టమ శని, పంచమ రాహువు, ఈ 3 చాలు ఈ మాసం వెళ్ళని కొంచెం నలుగుడు పెట్టడానికి. అయితే కానీ ఏమిటంటే కనుక కొంచెం ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి, కోపం ఎక్కువగా ఉంటుంది, చిరాకులు ఎక్కువగా ఉంటాయి. కాస్త ఇంట్లోనే బయట కూడా నా మాట నెగ్గాలనే ప్రయత్నం చేశారా వీళ్ళు ఇబ్బందులు పడతారు. అందువల్ల వాదనలు సాధనకి పనికిరాదు. వాదోపవాదాలకి అసలు వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి సమయం ఇది. ఎంటా బయట కూడా, కొన్ని ఇంట్లో కాదు బయట బాగుంటుంది, బయట కాదు ఇంట్లో బాగుంటుంది అని అనుకోకండి. ఎక్కడైనా కూడా మనకి ఇబ్బందులే. అష్టమ కుజుడు తక్కువైన వాడు ఆయన అలా నలిపేస్తాడు తగ్గ. అందువల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కాస్త వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు చేసేటటువంటి వారు మీరు రెండో కంటికి తెలియకుండా, అంటే ఏంటి, ఇంట్లో వాళ్ళకు కూడా చాలా వరకు బాగా, అంటే బయట వాళ్ళకి చెప్పేస్తారు వీళ్ళు అనే వాళ్ళకైతే మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు ఇన్ఫర్మేషన్ అనే వాళ్ళకి చెప్పకండి. అది జీవిత భాగస్వామి అయి ఉండొచ్చు, అమ్మాయి ఉండొచ్చు, నాన్న అయి ఉండొచ్చు. వివాహ ప్రయత్నాలు మీరు సీక్రెట్గానే చెయ్యండి. అది ఒక కొలుక్కొచ్చాక అప్పుడు చెప్పండి. ముందే చెప్పేసుకుంటే, ముందే ఊహలు ఊహించేసుకొని మాకు ఇలాంటి సంబంధం వచ్చింది, అలాంటి సంబంధం వచ్చింది, ఆహా ఓహో అంటే అది దిష్టి కొట్టి మొత్తం దగ్గరికి రాకుండా పోతుంది. అందువల్ల చాలా గుట్టుగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఇక 3వ విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెము కొన్ని విషయాల్లో మనము లౌక్యంగా మాట్లాడాలి. అర్థమైందా? అవతలి వాళ్ళు హర్ట్ అవ్వకుండా మాట్లాడాలి. నేను ఇలాగే మాట్లాడతాను, అట్లాంటి పోయి పప్పులు ఉడకవు ఇక్కడ, ఈ నెలలో మన పప్పులు ఉడకవు. అందువల్ల కాస్త జాగ్రత్తగా సంయమనంగా మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన. అంటే ఏ విధంగా అంటే కనుక కాస్త హితంగా, ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడండి. ఎక్కువ బోల్డ్గా మాట్లాడకండి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. తర్వాత విషయం ఏంటంటే కనుక వృత్తి ఉద్యోగాలందు మాత్రం అమ్మ చాలా జాగ్రత్తలు ఉండాలి. వ్యాపారం కానీ, వృత్తులు కానీ, ఉద్యోగాలు కానీ, పాత్రికేయ మిత్రులు కానీ, సినీ టీవీ కళారంగంలో ఉన్నవాళ్ళు కానీ మాట విషయంలో పొదుపు చాలా మంచిది. అంతేకాకుండా కొన్ని విషయాల్లో వీళ్ళు పాపం ఏం అనకపోయినా వీళ్ళ మీదకి వచ్చి ఒక తుట్టలాగా నిందలు నిష్ఠూరాలు పడే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఒక్క చిన్న విషయం చెప్తాను. కుజగ్రహ శాంతి హోమం కానీ జపం కానీ చేయించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి. అది అంటే అందరూ చేయించుకోలేరు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే భూమిపుత్రుడైనటువంటి కుజుడికి ఇష్టమైన మంగళవారం పూట
చక్కగా ప్రొద్దుట 6 నుంచి 7 గంటల లోపు మధ్యలో చక్కగా మీరు కుజగ్రహానికి సంబంధించి ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి 7 ప్రదక్షిణాలు చేయండి. ఇదే మంత్రాన్ని అనుకుంటూ చేయండి. చేసి ఎర్రటి పూలు, మందారాలు కానీ గులాబీ పూలు కానీ పట్టుకెళ్ళి పూజ చేయించుకోండి. ఇది ఏంటంటే కనుక అష్టమ కుజ దోష నివారణకి మంచిగా పనికొస్తుంది. ఎర్రటి వస్త్రాలు ఎవరికైనా పంచండి. కర్చీఫ్ అయి ఉండొచ్చు, అది టవల్ గుడ్డ అయి ఉండొచ్చు, లేకపోతే పంచెల చాప అయి ఉండొచ్చు. రెడ్ కలర్వి 1 కేజీ పావు కందిపప్పు తీసుకుని ఎవరికైనా ఇచ్చి పంచండి. ఏ వారం చేయాలమ్మా ఇది? మంగళవారం పూటే చేయాల. పొద్దున్న 6 నుంచి 7 గంటల మధ్యలో ఈ పూజ చేయించేసుకోండి. నాగులు ఉంటాయి కదా, జంట నాగులు ఉంటాయి కదా, ఆ జంట నాగుల దగ్గర కూడా మీరు ఆవు పాలు, పసుపు, కుంకుమ, ఆవు పాలు నివేదన చేసేసి నమస్కారం చేసుకోండి. 7 ప్రదక్షిణాలు చేసుకోండి. అలా ఏదో ఒకటి మీరు తప్పనిసరిగా చేసుకుంటే అశాంతి పాలవకుండా సుశాంతిగా ఉండగలుగుతారు. అమ్మ, ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయంటారా? ఆరోగ్య సమస్య కంటా కూడానమ్మా కొంచెం మానసికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. పనులేమో అవ్వవు, చేసేద్దాం అనుకుంటారు, వెళతారు, ఆ పని అవ్వదు. అక్కడేమో ఏదో విషయంలో మీరు ఎందుకంటే ఎన్నిసార్లు తిప్పుతున్నారని అడిగితే వాళ్ళతో గొడవ. అదేవిధంగా స్పీడ్గా వెళ్ళిపోదాం అనుకుంటారు, అప్పుడేమో అక్కడ ఏమవుతుంది, అక్కడ పనులు జరగవు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కూడా సామరస్యం లోపిస్తుంది. వీళ్ళు ఒకళ్ళేమో ఎడ్డమంటారు, ఒకళ్ళు తెడ్డమంటారు, అలా వాళ్ళిద్దరి మధ్యన వాదులాట, గొడవ. ఆ విధంగా చూసుకున్నట్లయితే పై అధికారులతోటి, సాటి ఉద్యోగులతోటి ఎక్కడికి పడితే అక్కడే మనకి ఏదో చూడండి నిప్పెట్టుకుని వచ్చారంటారు, ఆ విధంగా ఉంటుందన్నమాట. అందువల్లనే అష్టమ కుజుడు అంట్లోకి కొంచెం జాగ్రత్త అంటూ ఉంటాం. పనుల ఆలస్యానికి అర్ధాష్టమ శని దోషం అలాగా ఉంది. పంచమంలో ఉన్న రాహు ఏంటంటే తండ్రితో గొడవ పెట్టుకోమంటాడు. తల్లిదండ్రులకి తోటి తల్లి బాగానే ఉంటుంది, తండ్రితో మాత్రం కొంచెం వాదులాట ఉంటుంది. అలానే వీరికి ఏమైనా ప్రయాణాలు ఏ విధంగా అనుకూలిస్తాయేమో? ప్రయాణాల విషయంలోనమ్మా కొంచెం ఏంటంటే కనుక జాగ్రత్తతో కూడిన ప్రయాణాలు మంచిది. లాస్ట్ మినిట్లో ట్రైన్ వచ్చేస్తుంది, నేను ఇప్పుడు ప్రయాణం అయ్యి వచ్చాను, ఈ 2 నిమిషాల్లో నేను ఎక్కేయాలని ఆదరాబాదరాగా ఎక్కేస్తే డమాలు పట్టడం, ఏదో ఇంజరీ జరగడము, లేకపోతే అలాంటి అవకాశాలు ఉంటాయి. అందుకని కొంచెం జాగ్రత్త. పరిహారం కూడా మీరు ఇందాక చెప్పినట్టే విధంగా చేయాలమ్మా? మంగళవారాలు చేయటం. ఆ తర్వాత ఏంటంటే కదా కుజ శాంతి కోసం ఎర్రటి వస్త్రాలు ధరించడం, మంగళవారం పూట ఇంట్లో కూడా పొగ వేయడం. అంటే ఏంటంటే 4 మూలలో కూడా కొంచెం సాంబ్రాణి ధూపం వేసుకోవడం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర మంగళవారం పూట మధ్యాహ్నం మాటలు 3 నుంచి 4:30 లోపల దీపం పెట్టుకోవడం. 5 ఒత్తులు నువ్వుల నూనె దీపారాధన చేయడం. ఈ పరిహారం చేయాలంటారు. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః.